హాయ్ హలో హౌ ఆర్ యూ ఫ్రెండ్స్. ఈరోజు నేను వెజిటబుల్ పలావ్ చేస్తున్నా. ఇందుకోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకోవాలి. ఆ తర్వాత పెద్ద గరిటెడు ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా అందులో షాజీరా, ఆ తర్వాత చెక్క లవంగా, మన హోల్ గరం మసాలాస్ వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు, ఇలాచి వేసుకొని ఇందులో ఏమో ముందుగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్, బీన్స్, వన్ ఆనియన్, 1 టొమాటో, 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత బఠానీస్ ఉంటాయి కదా, అవి బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే వాటిపైన గ్రీన్ కలర్ కెమికల్ వల్ల అది వెళ్ళిపోవాలి. గ్రీన్ కలర్ వెళ్ళిపోయేదాకా వాటర్లో బాగా బఠానీస్ని కడుక్కొని మనం ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మనము ఈ వెజ్జెస్కి ప్లస్ నేను 1/2 kg రైస్ తీసుకున్నానండి. 1-1.5 కప్పు వాటర్ యాడ్ చేస్తాం. నానబెట్టుకున్న ఆ రెండింటికి సరిపడా ఉప్పుని మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మనం ఉడికించుకుందాం. సో ఇప్పుడు కొత్తిమీర అండ్ పుదీనా గుప్పెడు వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం. ఫ్రెష్గా గ్రైండ్ చేసినటువంటి పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి ముద్దని 3 స్పూన్స్ వరకు మనం ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక బాగా కలపాలి. అదంతా బాగా వేగేలాగా మనం కలుపుతూ ఉండాలి. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలాను కూడా మనం యాడ్ చేసుకుందాం. ఫ్లేవరింగ్కి బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందాం కొంచెంసేపు సిమ్లోనే. ఆయిల్ అంతా బయటకు వచ్చేలా ఉడికిన తర్వాత ఇందులో నేను ఇందాక క్యాష్యూస్ వేయడం మర్చిపోయినా. సో కొన్ని క్యాష్యూస్ అండ్ 1/2 చెక్క లెమన్ని పిండుకోవాలండి. సో ఇక్కడ మనకి మసాలాస్ అవన్నీ బాగా వేగిపోయినాయి కదా ఎర్రగా. ఆ వెజ్జెస్ కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోకి బాస్మతి రైస్ నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆల్రెడీ నేను కడిగేసి దాంట్లో 1కి 1.5 వాటర్ వేసాను. అది వేసి మూత పెట్టి ఈ వాటర్ బాగా మరుగుతుండగా ఇందులో మనం రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ని యాడ్ చేసుకున్నాక ముందు హైలో 5 minutes ఉడికిన తర్వాత అంతా సిమ్లోనే ఉడికించుకోవాలండి, దమ్మించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ వెజిటబుల్ పలావ్ ఈజ్ రెడీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ like and subscribe me. Bye.
ఇది చాలా బాగా కలర్ఫుల్గా ఉంది కదా. ఆల్ వెజిటేబుల్స్ వేసుకుంటే నేను ఇక్కడ రైతా కోసం పెరుగుని బాగా చిలకించుకొని అందులో వాటర్ కలుపుకొని ఇక్కడ క్యారెట్ తురుము అండ్ ఒక ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసి సాల్ట్ కూడా మిక్స్ చేసి ఇట్లా మనం కలిపి సో ఫైనల్గా మనం దీనిపైన ఘీ యాడ్ చేసుకొని హాఫ్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. పూరగా కరెక్ట్గా సరిపోయింది. Para